శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా, నే పలికెద సీతారామ కదా. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు, అతి బలవంతుడు, రామభక్తుడు. లంకకు పోయి రాగల ధీరుడు, మహిమోపేతుడు, శత్రుకర్షణుడు. జాంబవదాది వీరులందరను ప్రేరేపింపగ సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసి కొనా. తన తండ్రి అయిన వాయుదేవునకు, సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు, వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై. రామనామమున పరవశుడయ్యే, రోమరోమమున పులకితుడయ్యే. కాయము పెంచే కుప్పించి ఎగసే, దక్షిణ దిశగా లంక చేరగా. పవనతనయుని పదఘట్టనకే, పర్వతరాజము గడగడ వణికే. ఫలపుష్పాదులు జలజలరాలే, పరిమళాలు గిరిశిఖరాలు నిండే. పగిలిన శిలల ధాతువులెగసే, రత్నకాంతులు నలుదిశలా మెరసే. గుహలను దాగిన భూతములదిరి, దీనారవములు పరుగిడే బెదిరి. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా, నే పలికెద సీతారామ కదా. రఘుకులోత్తముని రామచంద్రుని, పురుషోత్తముని పావన చరితుని, నమ్మిన బంటుని అనిలాత్మజుని. శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని, నీకడ కొంత విశ్రాంతి తీసుకుని పూజలందుకొని పోవచ్చునని. సగర ప్రవర్తితుడు సాగరుడెంతో, ముదమున పలికే మైనాకునితో. మైనాకుడు ఉన్నతుడై నిలిచే, హనుమంతుడు ఆగ్రహమునగాంచే. ఇది ఒక విఘ్నము కాబోలునని, వారధి పడద్రోసే ఉరముచే గిరిని. పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే, పవనతనయుని బలముగని పొంగే. తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే, తన శిఖరముపై నరుని రూపమై. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా, నే పలికెద సీతారామ కదా. వానరోత్తమ ఒకసారి నిలుమా, నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా. కందమూలములు ఫలములు తినుమా, నా పూజలగొని మన్ననలందుమా. శతయోజనముల పరిమితము గల జలనిధి నావలలీల దాటిబోగల. నీదు మైత్రి కడు ప్రాప్యము నాకు, నీదు తండ్రి కడి పూజ్యుడు నాకు. పర్వతోత్తముని కరమున నిమిరి, పవనతనయుడు పలికెను ప్రీతిని. ఓ గిరీంద్రమా సంతసించితిని, నీ సత్కారము ప్రీతి నందితిని. రామకార్యమై ఏగుచుంటిని, సాధించు వరకు ఆగనంటిని. నే పోవలే క్షణమంతో విలువలే, నీ దీవెనలే నాకు బలములే. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా, నే పలికెద సీతారామ కదా. అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని. ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి. రామకార్యమతి సాహసమ్మని, రాక్షస బలమతి భయంకరమని. కపివరుడెంతటి ఘనతరుడోయని, పరిశీలనగా పంపిరి సురసను. ఎప్పుడో నన్ను
నిన్ను మృంగమని వరమొసగి మరీ బ్రహ్మ పంపెనని అతిగా సురస నోటిని దెరచే హనుమంతుడలిగి కాయము పెంచే ఒకరినొకరు మించి కాయము పెంచిరి శతయోజనములు విస్తరించిరి పైనుండి సురలు తహతహలాడిరి ఇరువురిలో ఎవ్వరిదో గెలుపనిరి సురసముఖము విశాలమౌటగని సూక్ష్మబుద్ధిగొని సమయమిదేనని క్షణములోన అంగుష్టమాత్రుడై ముఖము జొచ్చి వెలివచ్చే విజయుడై పవన కుమారుని సాహసముగని దీవించే సురస నిజ రూపముగొని నీరాలంబ నీలాంబరముగనుచు మారుతి సాగెను వేగము పెంచుచు జలనిధి తేలే మారుతి ఛాయను రాక్షసి సింహిక అటే గ్రహించెను గుహను బోలు తన నోటిని తెరచెను కపివరుని గుంజి మృంగ చూచెను అంతట మారుతి సూక్ష్మరూపమున సింహిక ముఖమును చొచ్చి చీల్చెను సింహిక హృదయము చీలికలాయను అంతట మారుతి సూక్ష్మరూపమున సింహిక ముఖమును చొచ్చి చీల్చెను సింహిక హృదయము చీలికలాయను సాగరమున బడి అసువులు బాసెను వారధి దాటెను వాయుకుమారుడు లంక చేరెను కార్యసూరుడు నలువంకలను కలయజూచుచు నిజ రూపమున మెల్లగా సాగుచు త్రికుటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా నే పలికెద సీతారామ కదా అనిల కుమారుడా రాత్రివేళను సూక్ష్మరూపుడై బయలుదేరెను రజనీకరుని వెలుగున తాను రజనీచరులా కనుల బడకను పిల్లివలె పొంచి మెల్లగసాగెను ఉత్తర ప్రాకార ద్వారము చేరెను లంకా రాక్షసి కపివరు గాంచెను గర్జన సేయుచు అడ్డగించెను కొండ కోనల తిరుగాడుకోతివి ఈ పురికి ఏ పనికై వచ్చితివి లంకేశ్వరుని ఆనతి మేరా లంకాపురికి కావలియున్న లంకను నేను లంకాది దేవతను నీ ప్రాణములను నిలువున దీతును కదలక మెదలక నిజము పల్కుమని లంక ఎదుర్కొనే కపికిశోరుని అతి సుందరమీ లంకాపురమని ముచ్చటపడినే చూడవచ్చి తిని ఈ మాత్రమునకు కోపమెందుకులే పురముగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగ విని అనిలాత్మజుని చులకనగాగొని లంకారాక్షసి కపికిశోరుని గర్జించి కసరి గర్జించి చరచెను సింహనాదమును మారుతి చేసే కొండంతగా తన కాయము పెంచే వామహస్తమున పిడికిలి బిగించే ఒకే పోటున లంకను కూల్చే కొండ బండల రక్కసి దొల్లే కనులప్పగించి నోటిని దెరచే అబలను చంపుట ధర్మము కాదని లంకను విడిచే మారుతి దయగొని ఓ బలభీమా వానరోత్తమ నేటికి నీచే ఓటమెరిగితి ఈ నా ఓటమి లంకకు చేటని పూర్వమే బ్రహ్మ వరమొసెగెనని రావణుడాదిగా రాక్షసులందరూ సీతమూలమున అంతమొందెదరు ఇది నిజమౌనని మీదే జయమని లంకా రాక్షసి పంపె హరీషుని శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా నే పలికెద సీతారామ కదా కోటగోడ అవలీలగ ప్రాకెను
కపికిశోరుడు లోనికి దుమికెను, శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను, ముందుకు సాగెను. ఆనిముత్యములు తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడు గాంచెను. సువర్ణమయ సౌధరాజముల దగదగ మెరసే ఉన్నత గృహముల కళకళలాడే నవ్వుల జల్లులు, మంగళకరమౌ నృత్య గీతములు, అప్సరసల మరిపించు మదవతుల త్రిస్థాయి బలుకు గానమాధురులు, వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడు గాంచెను. సుందరమైన హేమ మందిరము, రత్నఖచితమౌ సింహద్వారము, పతాకాంకిత ధ్వజకీర్ణము, నవరత్న కాంతి సంకీర్ణము, నృత్య మృదంగ గంభీరనాదితము, వీణాగాన వినోద సంకులము, లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరీషుడు గాంచెను. అత్తరు పన్నీట జలకములు, కాలగారు సుగంధ ధూపములు, స్వర్ణ ఛత్రములు, వింజామరలు, కస్తూరి పునుకు జవాది గంధములు, నిత్య పూజలు శివార్చనలు, మాస పర్వముల హోమములు, లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరీషుడు గాంచెను. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా, నే పలికెద సీతారామ కదా. యమకుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మించినది, విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది, బ్రహ్మవరమున కుబేరుడందినది. రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు కొని తెచ్చినది, పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చెరు వందే. నేలను తాకక నిలిచియుండునది, రావణ భవన మధ్యంబునున్నది, వాయుపదమున ప్రతిష్ఠితమైనది, మనమున దలచిన ప్రీతి పోగలది. దివి నుండి భువికి దిగిన స్వర్గమది, సూర్యచంద్రులను ధిక్కరించునది, పుష్పకమను మా విమానమది మారుతిగాంచెను అచ్చెరు వందే. లంకాధీసుని ప్రేమ మందిరము, రత్నఖచితమౌ హేమ మందిరము, చందనాది సుగంధ బంధురము, పానపక్ష పదార్థ సమృద్ధము, ఆయా పరిమళ రూపనిలము, అనిలాత్మజుచే ఆగ్రాణితము, పుష్పకమందు రావణ మందిరం అది మారుతిగాంచెను అచ్చెరు వందే. మత్తున శయనించు సుధతుల మోములు, పద్మములనుకొని మూగు భ్రమరములు, నిమిలిత విశాల నేత్రములు, నిశాముకులిత పద్మపత్రములు, ఉత్తమ కాంతల గూడి రావణుడు తారాపతి వలె తేజరిల్లెడు. పుష్పకమందు రావణ మందిరమది మారుతిగాంచెను అచ్చెరు వందే. రావణుండు రణమందున గెలిచి, స్త్రీలెందరినో లంకకు చేర్చెను, పితృదైత్య గంధర్వ కన్యలు ఎందెందరో రాజర్షి కన్యలు, సీత తక్క వారందరూ కన్యలే, రావణు మెచ్చి వరించిన వారలే, పుష్పకమందు రావణ మందిరం అది మారుతిగాంచెను అచ్చెరు వందే. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా, నే పలికెద సీతారామ కదా. ఐరావతము దంతపమునలతో పోరున బొడిచిన గంటులతో, వజ్రాయుధపు ప్రఘాతములతో,
చక్రాయుధపు ప్రహరణములతో జయపరంపరల గురుతులతో కీర్తి చిహ్నముల కాంతులతో లంకేశుడు శయనించే కాంతలతో సీదకై వెదికే మారుతి ఆశతో మినపరాశివలే నల్లనివాడు తీక్షణ దృక్కుల లోహితాక్షుడు రక్త చందన చర్చిత గాత్రుడు సంధ్యారుణగణ తేజోవంతుడు సతులగూడి మధుగ్రోలినవాడు రతికేలి సలిపి సోలినవాడు లంకేశుడు శయనించే కాంతలతో సీదకై వెదికే మారుతి ఆశతో అందుక వంక పర్యంకము చేరి నిదురించుచుండెడి దివ్య మనోహరి నవరత్న ఖచిత భూషణధారిణి నలువంకలను కాంతి ప్రసారిణి స్వర్ణదేహిని చారు రూపిణి రాణులకు రాణి పటపురాణి లంకేశ్వరుని హృదయేశ్వరి మండోదరి లోకోత్తర సుందరి మండోదరిని జానకి అనుకొని ఆడుచు పాడుచు గంతులు పెట్టి వాలము బట్టి ముద్దులు పెట్టి నేలను కొట్టి భుజములు తట్టి స్తంభములెగసి క్రిందకు దుమికి పల్లటీలు కొట్టి చెంగున జుట్టి చంచలమౌ కవి స్వభావమును పవనతనయుడు ప్రదర్శన చేసెను. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిద సీతారామ కథ. రాముని సీత ఇటులుండున రావణు చేరి శయనించున రాముని బాసి నిదురించున భుజయించున భూషణములు దాల్చున పరమ పురుషుని రాముని మరుచున పరపురుషునితో కాపురముండున సీత కాదు కానే కాదని మారుతి వగచుచు వెదకసాగెను. పోవగరాని తావుల బోతి చూడగరానివి ఎన్నో చూచితి నగ్నముగా పరున్న పరకాంతల పరిశీలనగా పరికించితిని. రతికేలి సలిపి సోలిన రమణుల ఎందెందరినో పొడగాంచితిని. ధర్మము కానని పాపినైతినని పరితాపముతో మారుతి కృంగెను. సుదతులతోడా సీతయుండగా వారల చూడక వెదుకుటెలాగా మనసున ఏమి వికారమునందక నిష్కామముగా వివేకము వీడక సీతను వెదకుచు చూచితి గాని మనసున ఏమి పాపమెరుగనని స్వామి సేవ పరమార్థముగా గొని మారుతి సాగెను. సీత కోసమని భూమి గృహములు నిశాగృహములు క్రీడాగృహములు లతాగృహములు ఆరామములు చిత్రశాలలు బావులు తిన్నెలు రచ్చవీధులు మేడలు మిత్తెలు ఇళ్ళు కోనేళ్ళు సందులు గొందులు బాటలు తోటలు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే. సీతామాత బ్రతికియుండునో క్రూర రాక్షసుల పాల్పడియుండునో తాను పొందని సీత ఎందుకని రావణుడే హతమార్చియుండునో అని యోచించుచు అంతట వెదకుచు తిరిగిన తావుల తిరిగి తిరుగుచు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే. సీత జాడ కనలేదను వార్తను తెలిపిన రాముడు బ్రతుకజాలడు. రాముడు లేనిదే లక్ష్మణుడుండడు ఆపై రఘుకులమంతయు నశించు. ఇంతటి ఘోరము కాంచినంతనే సుగ్రీవాదులు మడియక మానరు అని చింతించుచు
పుష్పకము వీడి మారుతి చేరే ప్రాకారము పైకి. ఇంత వినాశము నా వల్ల నేను నే కిష్కిందకు పోను. వానాప్రస్థాశ్రమవాసుడనై నియమనిష్టలతో బ్రతుకువాడనై సీతామాతను చూచి తీరెదను, లేకున్న నేను అగ్ని తూకెదను అని హనుమంతుడు కృతనిశ్చయుడై నలుదెసలాగనే సాహసవంతుడై చూడమరచిన అశోకవనమును చూపు మేరలో మారుతిగాంచెను. సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాది దేవులకు ఇంద్రాదియమ వాయుదేవులకు సూర్యచంద్ర మరుద్గణములకు వాయునందనుడు వందనములిడి అశోకవని చేరెను వడివడి. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా, నే పలికెద సీతారామ కదా. విరితేనియలు గ్రోలు బృంగములు విందారగసేయు జుంకారములు లేజీవురాకుల నెసవు కోయిలలు పంచమస్వరములు పలికే పాటలు పురులు విప్పి నాట్యమాడు నెమలులు కిలకిలలాడే పక్షుల గుంపులు. సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన. కపికిశోరుడు కొమ్మను ఊపుచు దూకసాగెను. పువ్వులు రాలెను, తీవెలు తెగెను, ఆకులు కొమ్మలు నేలపై పడెను. పూలుపై రాల పవన కుమారుడు పుష్పరథము వలె వనమున దోచెడు. సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన. పువ్వులనిన పూతీవియలనిన జానకికెంతో మనసౌననని పద్మపత్రముల పద్మాక్షుని గన పద్మాకరముల కొంత చేరునని అన్ని రీతులా అనువైనదని అశోకవని సీతయుండునని శోభిల్లు సిన్సు పాతరు సాకలపై మారుతి కూర్చొని కలయ చూచెను. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా, నే పలికెద సీతారామ కదా. సుందరమైన అశోకవనమున తను కూర్చొనిన తరువు క్రిందున కృంగి కృశించిన సన్నగిల్లిన శుక్లపక్షపు చంద్రరేఖను ఉపవాసములా వాడిపోయిన నివురుగప్పిన నిప్పు కణమును చిక్కిన వనితను మారుతిగాంచెను. రాక్షస వనితల క్రూర వలయమున మాసిన పీతవసనమును దాల్చిన మనున పుట్టిన పద్మమును పతివియోగ శోకాగ్ని వేగిన అంగారక పీడిత రోహిణిని మాటి మాటికి వేడిని టూర్పుల సెగలను గ్రక్కే అగ్నిజ్వాలను చిక్కిన వనితను మారుతిగాంచెను. రాక్షస వనితల క్రూర వలయమున నీలవేణి సంచాలిత జగనను సుప్రతిష్టను సింహమధ్యను కాంతులొలుకు ఏకాంత ప్రశాంతను రతీదేవి వలె వలయు కాంతను పుణ్యము తరిగి దివి నుండి జారి శోక జలది పడి మునిగిన తారను చిక్కిన వనితను మారుతిగాంచెను. రాక్షస వనితల క్రూర వలయమున పతి చెంతలేని సతికేలనని సీత సొమ్ముల దగిల్చె శాకల మణిమయ కాంచన కర్ణవేష్టములు మరకత మాణిక్య చంపసరాలు రత్నఖచితమౌ హస్తభూషలు నవరత్నాంకిత మణిహారములు రాముడు తెలిపిన గురుతులు కలిగిన ఆభరణముల గుర్తుంచె మారుతి. సర్వసులక్షణ లక్షిత జాత
సీతగాక మరి ఎవరి మాత. కౌసల్యా సుప్రజా రాముని సీతగాక మరి ఎవరి మాత. వనమున తపించు మేఘశ్యాముని సీతగాక మరి ఎవరి మాత. ఆహా కంటి కనుగొంటి సీతనని పొంగి పొంగి ఉప్పొంగె మారుతి. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద శ్రీ సీతారామ కథ. పువ్వులు నిండిన పొలములందున నాగేటి చాలున జననమందిన జనక మహారాజు కూతురైన దశరథ నరపాలు కోడలైన సీతాలక్ష్మికి కాదు సమానము త్రైలోక్య రాజ్యలక్ష్మీ సహితము. అంతటి మాతకా కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని శత్రుతాపకరుడు మహాసూరుడు సౌమిత్రికి పూజ్యురాలైన ఆశ్రిత జన సంరక్షుడైన శ్రీ రఘురాముని ప్రియసతి అయిన పతి సన్నిధియే సుఖమని ఎంచి 14 వనమునకేగిన అంతటి మాతకా కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని బంగారు మేని కాంతుల మెరయ మందస్మిత ముఖ పద్మము విరియ హంసతూలికా తల్పమందున రాముని గూడి సుఖింపతగిన పురుషోత్తముని పావన చరుతుని శ్రీ రఘురాముని ప్రియసతి అయిన అంతటి మాతకా కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. 3 జాములు రేయి గడువగా 4వ జాము నడుచుచుండగా మంగళవాద్య మనోహర ధ్వనులు లంకేశ్వరుని మేలు కొలుపులు క్రతువులు నచ్చు షడంగ వేద విధుల స్వర్ణయుగ శబ్ద తరంగ ఘోషలు స్వరయుగ శబ్ద తరంగ ఘోషలు శోభిల్లు సింసు పాశాకలందున మారుతి కూర్చుని ఆలకించెను. రావణాసురుడు శాస్త్రోక్తముగా వేకువనే విధులన్నీయొనర్చెను. మదోత్కటుడై మదన తాపమున మరి సీతను మదిలో నెంచెను. 9 భార్యలు సురకన్యల వలె పరిసేవింపగ దేవేంద్రుని వలె దశకంఠుడు దేదీప్యమానముగా వెడలను అశోకవనము చేరగా లంకేశునితో వెడలిరి సతులు మేఘము వెంట విజుల్ల తలవలే మధువు గ్రోలిన పద్మముకుల ముంగురులు రేగే భృంగముల వలె క్రీడల తేలిన కామినీ మణుల నిద్రలేమి పడి అడుగులు తూలే దశకంఠుడు దేదీప్యమానముగా చేరను అశోకవనుము వేగముగా. లంకేశుని మహాతేజమును గని మారుతి కూడా విభ్రాంతి చెందెను. దశకంఠుడు సమీపించి నిలిచెను. సీత పైననే చూపులు నిలిపెను. తొడలు చేర్చుకుని కడుపును దాచి కరముల ముడిచి చనుగున దాచి సుడిగాలి పడిన కదలి తరువు వలె కటిక నేలపై జానకి తూలే. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఓ సీత ఓ పద్మనేత్ర నా చెంత నీకు ఏల చింత. ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య ఎందుకోసమీ వనవాసవ్యద.
నవయవ్వన త్రిలోక సుందరి నీకెందుకు ఈ మునివేషధారి అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్ల పలికే. రాముడు నీకు సరిగానివాడు, నిను సుఖపెట్టడు తన సుఖపడడు. గతి చెడి వనమున తిరుగుచుండెను, తిరిగి తిరిగి తుదకు రాలిపోయెను. మరిచి పొమ్ము ఆ కొరగాని రాముని, వలచిరమ్ము నన్ను యశో విశాలుని అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్ల పలికే. రాముడు వచ్చుట నన్ను గెల్చుట, నిన్ను పొందుట కలలోని మాట. బల విక్రమదన యశుములందున అల్పుడు రాముడు నా ముందెందున. యమకుబేర ఇంద్రాది దేవతల గెలిచిన నాకిల నరభయమేల అని రావణుడు కామాంధుడై నిలిచే నోటిక వచ్చినదెల్ల పలికే. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద శ్రీ సీతారామ కథ. నిరతము పతిని మనమున దలచుచు క్షణముక యుగముగ కాలము గడుపుచు రావణ గర్వ మదంబుల దృంచు రాముని శౌర్య ధైర్యములు తలచుచు శోకతప్తయై శిరమును వంచి తృణమును ద్రుంచి తన ముందుంచి మారు పల్కె సీత దీన స్వరమున. తృణము కన్నా రావణుడే హీనమన రామలక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నను ఆశ్రమమున. పురుష సింహముల గాలికి బెదిరి పారిపోతివి సునకము మాదిరి. యమకుబేర ఇంద్రాది దేవతల గెలిచిన నీకి వంచనలేలా అని పల్కె సీత దీన స్వరమున. తృణము కన్నా రావణుడే హీనమన. ఓ ఈ రావణ నా మాట వినుము, శ్రీరామునితో వైరము మానుము. శీఘ్రముగా నను రాముని చేర్చుము, త్రికరణ శుద్ధిగా శరణు వేడుము. నిను మన్నించి అనుగ్రహింపమని కోరుకొందు నా కరుణామూర్తిని అని పల్కె సీత దీన స్వరమున. తృణము కన్నా రావణుడే హీనమన. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద శ్రీ సీతారామ కథ. ఓ సీత నీవెంత గడసరివే, ఎవరితో ఏమి పల్కుచుంటివే. ఎంతటి కర్ణ కఠోర వచనములు, ఎంతటి ఘోర అసభ్య దూషణలు. నీపై మోహమునను బంధించెను, లేకున్న నిన్ను వధించియుందును అని గర్జించెను ఘనతర గాత్రుడు క్రోధోదీప్తుడై దశకంఠుడు. నీ కొసగిన ఏడాది గడువును 2 నెలలలో తీరిపోవును. అంతదనుక నిన్నంటగరాను, ఈలోపున బాగోగులు కనుగొను. నన్ను కోరని నిన్ను బలాత్కరించను, నన్ను కాదను నిన్ను కనికరించను అని గర్జించను ఘనతర గాత్రుడు క్రోధోదీప్తుడై దశకంఠుడు. ఓ రావణ నీ క్రొవ్విన నాలుక గిజగిజలాడి తెగిపడదేమి. కామాంధుడా నీ క్రూర నేత్రములు గిరగిర తిరిగి రాలి పడవేమి. పతి ఆజ్ఞ లేక ఇటులుంటిగాని త్రుటిలో నిన్ను దహింపనాయేమి అని పల్కె సీత దివ్య స్వరమున. తృణము కన్నా రావణుడే హీనమన. క్రోధాగ్ని రగుల రుసరుసలాడుచు కొరకర చూచుచు నిప్పులు గ్రక్కుచు తన కాంతలెల్ల కలవరమొందగా గర్జన సేయుచు దిక్కులు దరగా. సీత నెటులైన ఒప్పించుడని
ఒప్పుకొననిచో భక్షించుడని రావణాసురుడు అసుర వనితలను ఆజ్ఞాపించి మరలిపోయెను. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద శ్రీ సీతారామ కథ. అందున్న ఒక వృద్ధ రాక్షసి తోటి రాక్షసుల ఆవల ద్రోసి కావలనన్నా నన్ను వేధింపుడు సీతను మాత్రము హింసింపకుడు. దారుణమైన కలగంటి నేను దానవులకది ప్రళయం మేను అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము శుక్లాంబరములు దాల్చిన వారు రామలక్ష్మణులు అగుపించినారు. వైదేహికి ఇరువంకల నిలిచి దివ్య తేజమున వెలుగొందినారు. తెల్లని కరిపై మూవురు కలిసి లంకాపురిపై పయనించినారు అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము దేవతలందరూ పరిసేవింప ఋషిగణంబులు అభిషేకింప గంధర్వాదులు సంకీర్తింప బ్రహ్మాదులు మునుముందును దింప. సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్లెను కోటి సూర్యతేజుడై అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము తైలమలదుకొని రావణాసురుడు నూనె త్రాగుచూ అగుపించినాడు. కాలాంబరమును ధరించినాడు కరవైరమాల దాల్చినాడు. పుష్పకమందుండి నేలబడినాడు కడకొకచే స్త్రీచే ఈడ్వబడినాడు అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద శ్రీ సీతారామ కథ. రావణుండు వరాహము పైన కుంభకర్ణుడు ఒంటె పైన ఇంద్రజిత్తు మకరము పైన దక్షిణ దిశగా పడిపోయినారు. రాక్షసులందరూ గుంపు గుంపులుగా మన్నున కలసరి సమ్మూలముగా అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము తెల్లని మాలలు వలువలు దాల్చి తెల్లని గంధము మేనబూసుకొని నృత్య మృదంగ మంగళ ధ్వనులతో చంద్రకాంతులెగజిమ్ము ఛత్రముతో తెల్లని కరిపై మంత్రివర్యులతో వెడల విభీషణుడు దివ్యకాంతితో అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుడు పాలించెడు లంకను. రామదూత ఒక వానరోత్తముడు రుద్రరూపుడై దహించినాడు. ప్రళయ భయానక సదృశమాయను సాగరమున లంక మునిగిపోయెను అని పల్కు త్రిజట మాటలు వినుచు నిద్ర తూగిరి రాక్షస వనితలు. హృదయ తాపమున జానకి తూలుచు శోక భారమున గడగడ వణుకుచు జరిగి జరిగి అశోక శాఖలను ఊతగాగొని మెల్లగా నిలచి శ్రీరాముని కడసారి తలుచుకొని తన మెడ జడతో ఉరిపోసుకుని ప్రాణత్యాగము చేయపూనగా శుభశకునములు తోచె వింతగా. సీతకెంత దురవస్థవటిల్లె నా తల్లి నెటుల ఊరడించవలే నన్ను నేనెటుల తెలుపుకోవలే తల్లి నెటుల కాపాడుకోవలే. ఏ మాత్రమునే ఆలసించిన సీతామాత ప్రాణములుండునా అని హనుమంతుడు శాకల మాటున తహతహలాడుచూ మెదల సాగెను. ననుగని జానకి బెదరక ముందే పలికెను సీతారామ కథ.
సత్యమైనది వ్యర్థము కానిది, పావనమైనది శుభకరమైనది. సీతామాతకు కడు ప్రియమైనది, పలుకు పలుకున తేనెలొలుకునది అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. దశరథ విభుడు రాజ్యోత్తముడు, యసుము కొన్న ఇక్ష్వాకు వంశజుడు. దశరథునకు కడు ప్రియమైన వాడు, జ్యేష్ఠ కుమారుడు శ్రీ రఘురాముడు. సత్యవంతుడు, జ్ఞానశ్రేష్ఠుడు, పితృవాక్య పరిపాలనశీలుడు అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. శ్రీరాముని పట్టాభిషేకము నిర్ణయమైన శుభ సమయమున చిన్న భార్య కైక దశరథు చేరి తన కొసగిన 2 వరములు కోరే. భరతునకు పట్టాభిషేకము, 14 రామవనవాసము అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను శ్రీ సీతారామ కథ. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన శ్రీ సీతారామ కథ. నే పలికెద శ్రీ సీతారామ కథ.